హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అదేవిధంగా మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మామ. జస్ట్ ఒక 3 hours బ్యాక్ మన ఛానల్లో 2 మెయిన్ వీడియోస్తో పాటు ఒక 3 షార్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో చెక్ ఇట్. అండ్ అప్కమింగ్ మనకు 2024లో ఒక 11 క్రేజీ మూవీస్ అంటే ఒక 11 సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ వీడియో జస్ట్ ఒక పార్ట్ 1 అంటే ఒక టీజర్ లాంటిది. కానీ మెయిన్ ట్రైలర్ 2 days తర్వాత ఈ 2024లో ఒక 30 సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ 30 సినిమాల గురించి ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మరి ఈ 11 మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమా ఎస్టర్డే థియేటర్ డేట్ కూడా లాక్ అయింది. అండ్ మార్చి 8న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి నెక్స్ట్ సెకండ్ మూవీ పుష్ప 2 ద రూల్. ఆల్రెడీ మూవీ టీమ్ కన్ఫర్మ్ చేసింది అగైన్ సెకండ్ టైం కూడా. అండ్ ఆగస్టు 15, 2024లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదని హింట్ ఇచ్చింది. ఇక్కడ సడన్ గా ఒక ట్విస్ట్ ఏంటంటే ఆగస్టు 15న ఈ పుష్ప 2 మూవీ కాకుండా మిగతా ఒక 4 సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. అందులో సెకండ్ మూవీ ఇండియన్ 2 ఒలేగా నాయకన్ కమల్ హాసన్ గారు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ. డైరెక్టర్ శంకర్ గారు. ఈ సినిమా ఆ డేట్ లో రావాలని డిసైడ్ చేశారన్నమాట మన శంకర్ గారు. ఓకే. అండ్ అదే డేట్ లో నెక్స్ట్ మూవీ సింగం అగైన్. అండ్ బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా కూడా ఆగస్టు 15న థియేటర్ డేట్ లాక్ చేయబోతున్నారు తొందరలో. ఓకే. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది మామ. నెక్స్ట్ థర్డ్ మూవీ వేటయన్. అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా. అంటే హీరో సూర్యతో జై భీమ్ సినిమా తీశారు కదా, ఆ మూవీ డైరెక్టర్. నెక్స్ట్ ఆగస్టు 15న రాబోయే ఫిఫ్త్ మూవీ సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ. సో ఆల్రెడీ షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. అండ్ ఆగస్టు 15న ఎస్పెషల్లీ ఈ డేట్లో ఎందుకు మూవీ టీమ్ ఎందుకు ఈ డేట్లో రావాలని అనిపిస్తుంది అంటే పుష్ప 2 ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కనుక గా ఈ సరిపోదా శనివారం మూవీ ఆ డేట్లో 100% వస్తుంది. ఒకవేళ పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ కాలేదనుకోండి, ఈ డేట్లో రాదు. న్యూ డేట్ అయితే అనౌన్స్ చేస్తాను అనమాట. సో మొత్తానికి పుష్ప 2 మీద ఆధారపడి ఉంది సరిపోదా శనివారం మూవీ అది. సో మొత్తానికి అండ్ ఇండియన్ 2 అండ్ సింగం అగైన్ అండ్ వేటయన్ ఈ సినిమాలు అయితే కన్ఫర్మ్ ఆగస్టు 15కి. కానీ నాని మూవీ మాత్రం కొంచెం డౌటే. ఓకే. సో నెక్స్ట్ మూవీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ. సో మొత్తానికి ఈరోజు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. ఇయర్ 2024 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. సో నెక్స్ట్ ఊరి పేరు భైరవ్ కోన. హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ మనకు ఈ నెల ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సింది. ఆ డేట్లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్ రావడం వల్ల ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారనమాట. ఎందుకంటే సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఏది ఈగల్ మూవీ. సో ఆ డేట్లో పోస్ట్ పోన్ చేసుకుని మీకు సింగిల్ డేట్ ఇస్తా అని చెప్పారన్నమాట ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. దాని తర్వాత ఫిబ్రవరి 9 లాక్ చేసుకుంది. కానీ ఆ డేట్లో దానికంటే ముందుగా ఊరి పేరు భైరవ్ గాని డేట్ లాక్ చేసుకుంటే ఇంకా మాస్ మహారాజా డేట్ వచ్చేసరికి వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు అనమాట. సో మొత్తానికి ఊరి పేరు భైరవ్ కన్నా ఈ నెల ఫిబ్రవరి 16న థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు మామ. అది మీకు చెప్పేసి కదా అనౌన్స్మెంట్ రాకముందే ఫిబ్రవరి 16న రాబోతుందని. సో ఫిబ్రవరి 16 డేట్ లాక్ చేశారనమాట ఈరోజు. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అండ్ హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2న థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ యాత్ర 2. సో ఈ సినిమా కూడా ఫిబ్రవరి 8న థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. సో అదనమాట. సో మొత్తానికి ఒక 11 క్రేజీ మూవీస్ మనకి ఇయర్ 2024లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.